హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికి ప్రైజ్లా నమస్తే. నేను 23 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చినప్పుడు మా అమ్మ చనిపోయింది. మా అమ్మ లేదని నేను హైదరాబాద్ వచ్చా. మా అమ్మ ఉంటే నన్ను ఇంటి ఎదురు ఇచ్చుకుంది, అందుకని ఇంకా ఆడే ఉండేదాన్ని. అప్పటికి మీ అంకుల్ ఇక్కడికి వచ్చి ఉన్నాడు, అందుకని నాకు ఇంకా అక్కడ ఉండబుద్ధి పుట్ల. మా అమ్మ కూడా లేదు, కానీ అంకుల్ 7 సంవత్సరం నుంచి పని చేస్తా ఉండా నేను ఊరికా ఉండేదాన్ని. నాకు పోస్ట్లో డబ్బులు వచ్చేవి, పంపించేవాడు. పోస్ట్లో డబ్బులు పంపించేవాడు నా పేరు మీద, పిల్లల కోసం నా కోసం. నెలకు ఒకసారి నెల 15 రోజులకు ఒకసారి అంకుల్ వచ్చేవాడు. అప్పుడు నేను చిన్న పిల్లలు 5, 6, 7 సంవత్సరాల పిల్లలే. నా పెద్ద పిల్లడికి 7 సంవత్సరం అట్టు ఉండేది, 9 సంవత్సరాలు ఉండేది. మా అమ్మ నా పెద్ద బాబుకి 9, 7 వచ్చినప్పుడు చనిపోయింది. చనిపోతే నా 3 కొడుకులు చెప్పానుగా, చాలా వీడియోలు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కదా. నా 3 పిల్లల్ని పోస్ట్ చేయను, కానీ చెప్తా అంతే మాటలు. వాళ్ళు దిగరు, ఇష్టం ఉండదు. ఒకడు బెంగళూరులో, ఒకడు చెన్నైలో, ఒకడు నా దగ్గర ఉంటాడు. కానీ నడిపోయిన అయితే చాలా ఫోటోలు పెట్టా. ఇంకొక పెద్ద ఆఖరి బాబుని కూడా పెట్టా. పెద్ద బాబుని అయితే తక్కువ. అయితే ఈ పాట పాడుకొని వచ్చేదాన్ని నేను. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. తల్లి అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, కన్న తల్లి. మనకు అనిపించింది కదా, మా అమ్మ వండితే చాలా బాగుంటుంది కూర, ఈ కూర మా అమ్మ వండితే చాలా ఇష్టంగా తినేవాళ్ళమే అని అట్లా చెప్పుకుంటాం కదా మనం ఎవరికైనా. మా అమ్మ అయితే చాలా బాగా చేసిద్ది చేపల కూర, మా అమ్మ అయితే ఈ మటన్ బాగా చేసిద్ది అని మనం చెప్పుకుంటాం కదా. అట్లాగే నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం అయ్యి, నేను చీరాలు విడిచిపెట్టి హైదరాబాద్ వచ్చేటప్పుడు ఇంకా ట్రైన్లో డెల్టా ఎక్కొచ్చాం. డెల్టా ప్యాసింజర్ ఎక్కొచ్చా. అప్పుడు ట్రైన్ ఎక్కుతా నాకు ఇదే ఏడుపు వచ్చింది. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. అసలుకి మా అమ్మ లేని లోటు నాకు మా అమ్మ చనిపోయినాక చాలా బాగా తెలిసింది ఫ్రెండ్స్. అసలు కనీసం తల్లి లేకపోతే ఒక్కొక్కసారి చాలా దుఃఖం. నేను మ్యారేజ్ అయ్యి 9 సంవత్సరాలకి మా అమ్మ చనిపోతేనే నేను చానాళ్ళు తట్టుకోలే. కానీ చిన్న పిల్లలు పాపం తల్లిదండ్రులు లేని పిల్లలు చాలామంది ఉంటున్నారు ఫ్రెండ్స్. అట్టటి వాళ్ళని ఆదరేయాలి ఫ్రెండ్స్ అందరం. కానీ నాకైతే జాలే ఉండిద్ది చిన్నపిల్లలను చూస్తే. కానీ మనమైతే తట్టుకోలేకపోయాం కదా. ఎవరికైనా తల్లి అంటే ఇష్టం, కాకపోతే వాళ్ళు తెలియక మర్చిపోతారేమో. మనం తెలిసిన వాళ్ళమైతే మరుపు చేయలేం తల్లిని, తండ్రిని. తెలియనప్పుడు చనిపోతే మర్చిపోతారేమో ఫ్రెండ్స్. అది దేవుని కృప, అది అనుగ్రహమే ఫ్రెండ్స్. అవునంటారా కాదంటారా? నేనైతే ఈ పాట పాడుకుంటా వచ్చి నాకు ఇక్కడ కూడా తల్లులాగా చాలామంది పరిచయం అయ్యారు ఫ్రెండ్స్. కానీ మా అమ్మ అయితే గుర్తొచ్చి అందరు నేను ఇక్కడికి వచ్చినప్పుడు, అమ్మయ్య మిమ్మలాగే ఉండవు అమ్మాయి, నువ్వు కూడా మిమ్మలాగే ఉండవు, నువ్వు కూడా మిమ్మలాగే బాగా మాట్లాడుతున్నావు అని అన్నప్పుడు చాలా ఆనందం వేసేది. ఎందుకంటే మా అన్నయ్య ఉండేవాడు, మా పెద్ద అన్నయ్య కోసం, మా వదిన కోసం, నా మేనగోడళ్ళు, మా అన్నలు ఉండేవాళ్ళు. వాళ్ళ కోసం మా అమ్మ వచ్చేది అప్పుడప్పుడు. వాళ్ళందరం కలిసేది కదా. అట్ట కావిలోళ్ళు, గుడ్లూరోళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళేడా. వాళ్ళని కలిస్తే వాళ్ళందరూ నన్ను చూసి మిమ్మలాగే ఉండవమ్మా, మేము మాట్లాడినట్టుంది అనేసరికి నాకు సంతోషం వేసి, నేను అసలు యాక్చువల్గా వెళ్ళిపోదామని వచ్చిందాన్ని ఇంకా హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయాను ఫ్రెండ్స్. ఇంకా ఏడే ఉండిపోయేదాన్ని. కానీ అమ్మ లేని లోటు అయితే నాకు ఇప్పుడు కూడా తెలుస్తుంది, కానీ ఇష్టం. ఇంకా
మన అమ్మ అయితే ఏది కట్టుకున్నా మనకి బట్ట కట్టుకున్న బాగుండవమ్మా చక్కని సొక్కవమ్మా ఇట్లా అంటా ఉండేది మా అమ్మ. నన్ను చాలా మెచ్చుకునేది. మీకు ఎలా ఉన్నానో తెలియదు. నేను ఒకవేళ ఏమన్నా రాక్షసిలాగా అనిపిస్తున్నానా? అందంగా ఉన్నానా? నా నెగిటివ్ ముఖమే ఇది. నెగిటివ్ అంటారు, ఏమంటారు? నెగిటివేనా? కరెక్టే చెప్పానా? ఏం లేదు, ఇప్పుడు మేకప్ లేని ముఖం ఇది. తెల్లగే ఉంటాలి మా అమ్మలాగా బాగా. మా అమ్మ చాలా కలర్ అంట మా నాన్న చెప్పేవాడు. కానీ మేము పెద్ద ఎదిగేసరికే మా అమ్మ పొలం పనులు చేసేది కదా, నల్లగా అయిపోయింది. మా అమ్మ బ్లాక్, కానీ మా నాన్న ఇంకా నల్లగా ఉంటాడు. మా నాన్న కలర్ నేను రాలేదంట. మా అమ్మ నువ్వు అమ్మ కలర్లే అమ్మ అంటాడు. తెల్లగా ఉండేవాడు. మా నలుగురిని తెలుపు, 2 నలుపు, మా అన్నయ్య మా అక్కయ్య. మేము 6 సంతానము. ఇది ఫ్రెండ్స్ మా బయోగ్రఫీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ లేనిది ఎవరికి మంచిగా అనిపించదు. అమ్మ కావాలి ఎవరికైనా, ఆడపిల్లకైనా మగపిల్లడికైనా అమ్మ కావాలి. అమ్మల్ని మంచిగా చూసుకుందాం. ఓకేనా? బాయ్.